ఆయుర్వేద మెడిసిన్ తయారీ వెనుక ఎంత కష్టం ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. శాస్త్రంలో ఎంత ఉంటే అంత ఇలా పెట్టి దీనిపైన ఏం చేస్తారంటే మట్టి గుడ్డ చుడతారు. అంటే ఎండినాక కూడా పగలకూడదు. ఆ స్టాండ్ పైన పెట్టి దాని కింద పిడకలు పేర్చి పైన కూడా చుట్టూరు పిడకలు పేర్చి అలా కప్పుతాం అన్నమాట. అలా కప్పి అది మంట పెట్టి ఆ మంట ఆగిపోయాక దానిపైన రేకేస్తాం. ఇది మండిపోయి పూర్తిగా కాలి చల్లారడానికి మినిమం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను ఆంజనేయ రాజు గారితో ఉన్నాను. ఈరోజు హెర్బల్ వ్యాలీ ఫామ్లో అయితే ఉండడం జరిగింది. మరి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా కాస్ట్తో కూడుకుని ఉంటాయి. ఆయుర్వేద మెడిసిన్ని చాలా తక్కువకి తయారు చేసి ఎక్కువకి అమ్ముతారనే అపోహలు ఉన్నాయి కదా. రాజుగారు కూడా చెప్తూ ఉంటారు చాలా మ్యాన్ పవర్ కావాలి, తయారు చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుందని. చాలామంది నెగిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఈరోజు అసలు ఆయుర్వేద మెడిసిన్ తయారీ వెనుక ఎంత కష్టం ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సార్ మీ మాటల్లో. అంటే ఇది ఒక మూలికమ్మ, ఒక మెటీరియల్ని మూలికలో నూరుతాం అన్నమాట. దీన్ని 3 సార్లు భావం చేయటం అంటారమ్మా. ఆ మెటీరియల్ని ఆ మూలిక యొక్క రసంలో తడిపి ఎండబెడతాం అనమాట. అలాగ 3 రోజులు ఎండబెట్టాలమ్మా. ఇది ఒక 5 కేజీల దాకా చేస్తే మాకు వచ్చి ఫినిష్డ్ ప్రోడక్ట్ 300 నుంచి 400 గ్రాములు. 5 కేజీలు మందు చేస్తే అది కూడా అనేక మూలికలతో మూరి ఎండబెట్టి అప్పుడు ఇలాగ ఈ చిప్పలో కొలత ప్రకారం వేస్తామా. పోనీ చిప్ప ఉందని దీన్ని నిండా వేయటానికి వీల్లేదు. ఎంత చెప్తే శాస్త్రంలో ఎంత ఉంటే అంత ఇలా పెట్టి దీనిపైన ఏం చేస్తారంటే మట్టి గుడ్డ చుడతారు. మట్టి గుడ్డ చుట్టమ్మా, దానిపైన ఒక 1/2 ఇంచ్ దళసరిగా మట్టి మెత్తుతారమ్మా. మెత్తిన తర్వాత అది ఎండుతుంది. ఈ విధంగా మట్టి గుడ్డ చుట్టమ్మా, దానిపైన చూడండి ఎంత దళసరిగా మట్టి వేసారు. ఇలా ఉంటుంది. అది ఎండిన తర్వాత ఇలా ఉంటుందమ్మా. ఇది కూడా ఎలా అంటే ఎండినాక కూడా పగలకూడదు. పగిలిపోతే మళ్ళీ మందు చేయడానికి పని చేయదు, మళ్ళీ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా అనేక సార్లు దీనిపైన మట్టిని మెత్తిన తర్వాత పుటం పెడతామమ్మా. పుటం పెట్టడానికి కూడా ఇండియన్ ఆవు పిడకలు కానీ లేకపోతే ఏరు పిడకలు అంటారు. ఏరు పిడకలు అంటే మేత కోసం తిరుగుతా ఆ పేడ వేస్తాయి కదా, ఆ ఎండిని అవి ఏరు పిడకలు అంటారమ్మా. అయ్యి ఈ ఏరు పిడకలు కానీ పెట్టమ్మా కాల్చాలన్నమాట. ఆ పెట్టినప్పుడు కూడా మళ్ళీ కింద పెడితే కనుక పిడకలు పేర్చి అవి అంటుకోవటం లేట్ అవుతుంది. ఏమో తొందరగా కాలిపోతే అవి లేట్గా కాలితే పై హీట్కి కింద హీట్కి సంబంధం ఉండకుండా పాడవుతుందని ఆ స్టాండ్లు చేయటం జరిగిందమ్మా ఐరన్ తోటి. అలాగా ఆ స్టాండ్లు చేసామమ్మా. ఆ స్టాండ్ పైన పెడతాం. ఆ స్టాండ్ పైన పెట్టి దాని కింద పిడకలు పేర్చి పైన కూడా చుట్టూరు పిడకలు పేర్చి అలా కప్పుతాం అనమాట. అలా కప్పి అది మంట పెట్టి వాటిపైన మళ్ళీ గాలి తగిలి వెంటనే కాలిపోకుండా ఆ రేకులు మూతేస్తాం. వేస్తే ఇవాళ పెడితే చాలా ప్రాసెస్ ఉంది. ఇది టెక్నికల్గా అనమాట, అందరూ చేయలేరమ్మా ఇది. అది మనం ఎక్కువ పిడకలు పేర్చినా ఆ భస్మం పనిచేయదు, తక్కువ పిడకలు పేర్చినా ఆ భస్మం పనిచేయదు అనమాట. ఆ రకంగా పేరుస్తామమ్మా. అలా పేర్చి దానికి నిప్పండిస్తే ఈ రాత్రి అంతా కాలి రేపు సాయంత్రానికి చల్లబడుతుందమ్మా. చల్లబట్టం కూడా ఎంత అవుతుంది, ఇలాగ 9 కానీ 8 కానీ పెడతాం వరుసగా గాడితవి. ఈ 9 కాలితే 150 గ్రాముల మందు వస్తుందమ్మా. అందులో కూడా మళ్ళీ సగం అయిపోతుందా? సగం కాదు, 10% కూడా రాదు. 5 కేజీల్లో మాకు చివరికి వచ్చేది ఎంత, 5 కేజీలు మెడిసిన్ చేసాం అనుకోండి, ఇన్ని రోజులు పడుతుంది. నియర్లీ ఒక 10 to 15 days ఒక 2-3 మనుషులమ్మ. ఇవి డే అండ్ నైట్ అదే వర్క్ చేస్తుంది. మార్నింగ్ 6ంటికి వస్తే సాయంత్రం వరకు ఆ పనే చేస్తుంది. ఈయన టెక్నికల్ పర్సన్, ఆయుర్వేదాల అనుభవం ఉంది కాబట్టి సత్యనారాయణ గారు ఆయన పేరు. ఆయన ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తారమ్మా. ఇలా చేయడం వల్ల దీనికి నిప్పు అంటించిన తర్వాత ఇది కాలిపోయాక ఈ భస్మం తీసామా మళ్ళీ నూరు దీన్ని చూర్ణంగా కానీ క్యాప్సులైజ్గా కానీ ఇస్తాం అన్నమాట. అంచేత ఈ పిడకలు దీన్ని కాల్చడం కోసం చేసే మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కష్టం. అది కూడా ఏదైతే శాస్త్రంలో చెప్పారో ఆ విధంగానే ఎక్కువ తక్కువ లేకుండా చేయగలిగితేనే ఆ మందు యొక్క ఫలితం ఉంటుందండి. ఇంత చేస్తే 5 కేజీల మెటీరియల్ భస్మం అయ్యేవాడికి ఎంత అవుతుందో మీరు చూడండి. అది ఎంతమందికి మేము మందు ఇవ్వగలం. ఈ ప్రాసెస్ 20 రోజులు చేస్తే మాకు ఒక 300 గ్రాములు వస్తే ఒక 500-600 గొట్టాలు అవుతాయి. 500 క్యాప్సిల్స్ అయితే
నెలకు ఒక 60 క్యాప్సిల్స్ ఇవ్వాలంటే హార్డ్లీ 10 డోసులు కూడా అవట్లా. అవును. కానీ వర్క్ చేసింది అన్నాళ్ళమ్మ 20 డేస్. 20 డేస్ అంటే పర్ డే మినిమం 3,000 to 4,000 ఖర్చు అవుతుందమ్మా మాకు. అంటే ఆ 300 grams మందుకి మాకు 60,000 to 80,000 రూపీస్ లేబర్ ఇతర ఖర్చులు అవుతాయి. అది 60,000 to 80,000 అయితే అంటే ప్రతి 10 డోసెస్ అయితే ఎంత అమ్మాలమ్మా? ఇది కాక మాకు రెంట్లు మొత్తం మెయింటెనెన్స్ 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. 20 మంది శాలరీస్ ఇవన్నీ ఎవరిస్తారు? ఒక మందు తయారు చేయాలి, ఆ మందు పని చేయాలంటే ఇంత కష్టం ఉంది దాని వెనకాల. అందరూ ఏమనుకుంటారంటే ఏదో రోడ్డు పక్కన 4 మొక్కలు లాక్కొస్తారు, అది పౌడర్ చేస్తారు, మందు చేస్తారు, ఇస్తారు, ఆయుర్వేదం రేట్ ఎక్కువ అనుకుంటారు. చూస్తే కానీ మీకు అర్థమవుతుందని మీ టీవీ ద్వారా మేము దీన్ని చేయడం జరుగుతుందండి. అంటే అందరికీ ఇంత అవేర్నెస్ ఉండదు కదా సార్. ఇప్పుడు మేమైనా ఇక్కడికి వచ్చి మా కళ్ళారా మేము చూస్తున్నాం కాబట్టి అవునమ్మా ఇదంతా తెలుస్తుంది. అది జనరల్ గా అందరికి ఉండేది ఏంటంటే ఏదో ఒక మొక్క నుంచి తీసుకుంటారు, ఇస్తారు, లేదా ఏదో మూలిక తెస్తారు, అది ఇస్తారని ఉంటుంది. ఇంత శుద్ధి చేయాలి, ఇట్లా చేయాలనేది తెలియదు కదా అందరికి. ఒక మెటీరియల్ని తీసుకున్నామా, ఆ మెటీరియల్లో మళ్ళీ కలబంద రసంలో 3 రోజులు నూరి దాన్ని ఎండబెట్టి పూర్తిగా ఎండితే కానీ మళ్ళీ రెండోసారి కలపకూడదు. అలాగా ఆ కలబంద కూడా మేము పెంచుకోవాలి. దాన్ని ముహూర్త ప్రకారం తీసి పక్కన పెట్టుకోవాలి. అది 24 గంటలు దాటితే కలబంద కూడా పనిచేయదమ్మా. దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ పోతాయి. దాన్ని తీసిన తర్వాత 24 గంటల లోపల యూజ్ చేయాలి. అది సో ఇంత శ్రమ ఉంటుందండి ఆయుర్వేదం. ప్రతి మెడిసిన్ వరకు కూడా చిన్న మెడిసినే కదా, దీనికి ఇంత కాస్ట్ ఎందుకు, 10 క్యాప్సూల్సే కదా అని అనుకుంటారు. ఆ 10 క్యాప్సూల్స్ చేయడానికి వెనక ఇంత శ్రమ, ఇంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు అసలు కంపేర్ చేసుకోవద్దు. అల్లోపతి ఏంటి, ఆయుర్వేదం ఏంటి, ఇదైతే చీప్గా రావాలి, దానికైతే ఎంతైనా కాస్ట్ పెట్టచ్చు అల్లోపతి అని చెప్పి. ఎవరికైనా మన ప్రకృతి పరంగా ఒక డిసీజ్ అని తగ్గాలి అన్నప్పుడు వీళ్ళ కష్టంతో పాటుగా మీ నమ్మకం కూడా ఉండాలి. ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది అందరికీ కూడా, ఆయుర్వేదాన్ని తక్కువ చేసి చూడడమా లేకపోతే తక్కువకు రావాలి అనుకునే ఆలోచన అయితే మానుకోండి. మీకు న్యాచురల్ వేలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన భారతీయ సంస్కృతి, మన బాడీ నేచర్కి తగ్గట్టుగా ఆయుర్వేద మందు పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి డిసీజెస్కైనా రాజుగారి దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.